దేవుని మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మత్తయి శుభవార్త 19వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు యోదయ ప్రాంతానికి వచ్చారు. అంతకు ముందు గలిలయ ప్రాంతంలో పరిచర్య చేసి చాలా విషయాలు ప్రజలకు బోధించి చాలా అద్భుతమైన కార్యాలు ఆ ప్రాంతాల్లో జరిగించారు. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా అద్భుతాలు చేస్తూ ఉండేవారు, స్వస్థతలు చేస్తుండేవారు. అటు విధంగానే యోదయ ప్రాంతానికి వచ్చిన తర్వాత చాలా మంది జనాలు ఆయన దగ్గరికి వచ్చారట, ఆయన వెంబడించారట. వాళ్ళు ఎవరైతే అస్వస్థతకు గురై ఉన్నారో వారందరినీ కూడా ప్రభు స్వస్థపరిచారు. చూడండి, మంచి ఎక్కడుంటుందో చెడు అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. మంచి కనబడుతుంటే చెడు కనబడకుండా ఉంటుంది. అలాగే పరిచయులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండేవాళ్ళు. ఎందుకంటే యేసు ప్రభుని ఏదో విధంగా ఏదో ఒక చిక్కు ప్రశ్నలు వేసి పరీక్షించాలి, శోధించాలి అనే శోధకుని బుద్ధి కలుగుతూ ఉండేది వాళ్ళకి. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏదైనా కారణం చేత భర్త తన భార్యను విడిచిపెట్టొచ్చా? అది న్యాయమేనా? నువ్వేమంటావు అని ప్రభుని అడిగారు. ఒకరోజు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీను ఈడ్చుకుంటూ ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చాక ఆయన ఇలాగ అడుగుతున్నారు, ఇదిగో మోసే ధర్మశాస్త్రం వ్యభిచారం చేస్తుండగా పట్టబడితే రాళ్ళతో కొట్టి చంపమని ఉంది కదా, మరి నువ్వేమంటావు అన్నారు. అదే స్థలంలో కనుక నేనుంటే మరి స్త్రీని తీసుకొచ్చారు, మరి పురుషుడేడి అని అడుగుదును. కానీ ప్రభు వారి ఉద్దేశం చాలా ఉన్నతమైనది. వాళ్ళు అక్కడికి వచ్చిన వారు ఆమెతో చాలా మంది అట్టి కార్యాన్ని జరిగించిన వారే. అందుకే ప్రభు వారికి హృదయాలు ఎరిగిన వాడు గనక ఆయన సమాధానం నేలను రాస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ ఇలాగ అర్థం చేసుకుంటూ, అయ్య బాబా నా పాపాన్ని రాసేస్తున్నాడు ఈయన అని భయపడిపోతూ ఉన్నారు. ప్రభు అంటారు, మీలో పాపం చేయలేని వాడు ఎవడున్నాడో వాడు ఫస్ట్ రాయండి అన్నాడు. పాపం లేనివాడు ఎవడున్నాడు? ఆ మనిషితోనే పాపం చేసిన వాడు అక్కడికి వచ్చిన వారిలో చాలా మంది ఉన్నారు. ఇంకంటే ఎవ్వరూ ఆమెను హింసించలేదు, వెళ్ళిపోయారు. ఆయన్ను ఏదో విధంగా చిక్కిపెట్టాలని ప్రయత్నం. వారు ఎంత అమాయకత్వం చూడండి. వారు వేసిన ప్రశ్న ప్రభుని చిక్కి పెట్టాలనేదే. అయినా ప్రపంచానికి ఆయన అందించే సందేశాలు అమూల్యమైనవి. ఆ వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని ప్రభు క్షమించిన విధానం గొప్పది. అమ్మా బిడ్డ, ఎవరు నిన్ను శిక్షించలేదు కనుక నేను కూడా నిన్ను శిక్షించను. అంటే నేను నిన్ను శిక్షించడానికి అర్హుణ్ణే, కానీ శిక్షించను. ఇక మీదట పాపం చేయకుండా బ్రతుకు అన్నారు. అంతే, ఆమె హృదయం మారిపోయింది. చచ్చిపోవలసిన నన్ను బ్రతికించేశాడు ఆయన ఒక్క మాటతో అని ఆయన కొరకు సాక్షిగా జీవించడం ప్రారంభించింది. కొన్ని ప్రశ్నలు మనకి ఎంతో ప్రయోజనం. ఈ ప్రశ్న కూడా మనకి చాలా ప్రయోజనమే. ఎందుకంటే ఏదైనా ఒక కారణం చేత తన భార్యను పురుషుడు విడిచిపెట్టడం న్యాయమా అంటే ఆయన వెంటనే ఏమంటాడంటే, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించాడు. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులు విడిచి భార్యను ఎత్తుకోవాలని,
వారిద్దరూ ఒకే శరీరంగా ఉంటారని చెప్పారు. మీకు తెలుసు కదా ఈ వాక్యం, మీరు చదవలేదు అని ప్రభుని అడిగితే అవును చదివారు, ఎందుకు తెలీదు? వాళ్ళకి ఖచ్చితంగా ధర్మశాస్త్రం అంతా తెలుసు, ఆది కాండం బాగా తెలుసు కనుక దేవుని మాట, ఆ వాక్యాన్ని వాళ్ళు చదివారు కనుక వారికి అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, సృష్టికర్త అయిన దేవుని ఉద్దేశం ఏంటి? వారు ఇద్దరు కాదు ఒకటే అని. ప్రభువారు ఎప్పుడైతే ఇలా చెప్పారో, దేవుడు జతపరిచాడు గనక మనుషుడు వేరు చేయకూడదు, కలిసి ఉండాలి అన్నారు. ఈ మాట అన్న తర్వాత వారు అంటారు, అయ్యా అలాగైతే పరిత్యాగ పత్రిక ఆమెకిచ్చి విడనాడమని మోసే ఎందుకు చెప్పాడంటారు? పరిత్యాగ పత్రిక అనగా విడాకులు ఎందుకు ఇమ్మని చెప్పి ఉంటాడు ఆయన? మరి దేవుడేమో కలిసి ఉండాలంటాడు, దేవుని సేవకుడైన మోసే ఏమో విడాకులు తీసుకున్నా అంటాడు. మరి ఏంటి కారణం అని అంటే ప్రభు చెప్తారు, ఒక మనిషి వ్యభిచారం చేస్తుండగా పట్టబడితే ఆ వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు ఇమ్మన్నాడు. కారణం ఏంటంటే హృదయ కాఠిన్యం. అది హృదయ కాఠిన్యాన్ని బట్టి విడాకులు ఇమ్మన్నాడు. మరి పురుషుడు తప్పు చేసినా, స్త్రీ తప్పు చేసినా వారు ఇతరులతో సహవాసాన్ని కలిగి ఉన్నారు కనుక, అది రుజువైంది కనుక, ఇక నాకు చెందవలసిన మనిషి పరాయి వారితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉన్నావు, అందుకనే ఈ సంబంధం నీకు నాకు కట్ అయిపోద్ది అని ఈ వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు ఇవ్వచ్చు అన్నాడు. ఎవరైతే విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటారో వారిని ఎవరైనా కనుక ఇంకొకటి పెళ్లి చేసుకుంటే వాడు ఏం చేస్తున్నాడంటే వ్యభిచారం చేస్తున్నాడు. ఎందుకంటే వ్యభిచారం చేస్తున్న మనిషిని పెళ్లి చేసుకున్నాడు కనుక. ఎందుకు విడిచిపెట్టింది? వ్యభిచార కారణాన్ని బట్టి. ఒకవేళ భర్త చనిపోతే ఏంటి సంగతి? చనిపోతే విడుదలది కనుక ఇంకొకటి పెళ్లి చేసుకో. మరి విడిచిపెట్టి ఇంకొకరు పెళ్లి చేసుకోవడం కంటే కలిగి ఉన్న భర్తతో ఆనందంగా ఉండాలి కానీ ఇలాంటి అక్రమ సంబంధాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు? కాబట్టి ప్రభు ఉద్దేశం ఏంటంటే ఇతరులతో ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు అని. ప్రజలు వివాహం గురించి చాలా చులకన భావం కలిగి ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 24:1-4 వరకు చదివితే ఈ విడాకుల ప్రస్తావన మోసే చెప్తారు. ఈ వివాహం గురించి ప్రజలకి చాలా చులకన భావం ఉంది. ఏం పర్లేదు, నచ్చితే కొన్ని రోజులు ఉండొచ్చు, లేకపోతే విడాకులు ఇచ్చేయచ్చు, పర్వాలేదు అని. మరణం మనల్ని ఎడబాపు వరకు మనం ఒకరినొకరు ఎడబాసి ఉండకూడదు అని ఆ దేవుని మాట ప్రమాణం మర్చిపోతున్నారు ఈ రోజున. పాశ్చాత్య దేశాల్లో విపరీతమైన వ్యభిచారం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే భర్తట పరాయోడిని ఇంట్లో తెచ్చుకొచ్చి పెడతాడట, బయట కాపలా ఉంటాడట. ఏమి భయంకరమైన చండాలను చూడండి. ఈ దినాల్లో చాలా మందికి తెలుసు వారు వ్యభిచారం చేస్తున్నారని, అయినా సరే ఏమీ మందలించకుండా మౌనమైపోతున్నారు. చాలా విచారం. ఎవడు గద్దించేవాడు లేదు, వాళ్ళకి గద్దింపు కూడా లేదు. చాలా దౌర్భాగ్యమైన స్థితిని కలిగి ఉన్నారు. దేవుడు అనుగ్రహించిన భార్య భర్తల బంధం, ఆ బంధాన్ని కాపాడుకుంటూ పరస్పర ప్రేమాభిమానాలు పొందుకుంటూ దేవుని యొక్క ఇష్టం, దేవుని చిత్తం మనం ఇద్దరం కలిగి ఉండడం అనేది గుర్తెరిగి భార్య భర్తలు సంతోషంగా ఉంటే అంతకంటే దేవుడికి మరొక సంతోషం ఏముంది? ఇతరులతో సంబంధాన్ని కలిగి ఉండకూడదు అనేది ప్రభు ఉద్దేశం.
యేసుప్రభు శిష్యులు అంటారు, అయ్యా ఇలాగైతే పెళ్లి చేసుకుంటున్నారు, విడాకులు ఇచ్చేసుకుంటున్నారు, ఇంకొకరితో పోతున్నారు, ఇలాగైతే వివాహ బంధం ఏమి గొప్పతనం ఉంది అని అంటారు వాళ్ళు, ఇక పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెస్ట్ కదా అన్నారు. నిజమే, నువ్వు అన్నది కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే, కొంతమంది పుట్టుకతోనే నపంసకులుగా పుడుతున్నారు, కొంతమంది నపంసకులుగా చేసేసుకుంటున్నారు, మరికొంతమంది దేవుని కొరకు నపంసకులుగా బ్రతుకుతున్నారు అన్నాడు. చాలా గొప్ప విషయం ప్రభు చెప్పారు. వివాహం చేసుకోకుండా నా బ్రతుకు దేవుడికే అని అంకితం చేసిన మహాభక్తులు ఉన్నారు. మన ఆంధ్రాలో దైవజనులు ఏసన్న గారు, వారితో పాటు పరిచర్యలో ఉన్నటువంటి జాన్ వెస్లీ గారు కానీ, అబ్రహాం గారు కానీ, రమేష్ గారు కానీ, పాల్ గారు కానీ, రాజేష్ గారు కానీ, ఇలాగున ఓషన్న మినిస్ట్రీలో మనం చూస్తాం. వాళ్ళు ఆరోగ్యవంతులే, పురుషులే, కానీ దేవుని కొరకు సేవ చేయాలి, పరలోక రాజ్య వ్యాప్తి కొరకు మేము పాటు పడాలని వారు నపంసకులుగా ఉండిపోయారంతే. ఇది ధన్యకరమైనది. వివాహం చేసుకోకుండా ఉండొచ్చు, ఎందుకో తెలుసా, దేవుని కొరకైతే. కొంతమంది ఈ రోజున నపంసకులు పెరిగిపోతున్నారు. వాళ్ళు పుట్టుకతో నపంసకులు కాదు, వాళ్ళు ఇతరులతో సహవాసం చేసి ఇతరులు మాటలు విని మేము నపంసకులుగా ఉండాలి అనే ఆలోచన కలిగి ఆపరేషన్లు చేసేసుకొని వాళ్ళు మారిపోతున్నారు. వాళ్ళు శరీర సంబంధాల కొరకై మారిపోతున్నారు, ప్రజలను పాడు చేయడానికి మారిపోతున్నారు, సృష్టి ధర్మానికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. చాలా విచారింపదగిన విషయం ఇది. వారి యొక్క హృదయ కాఠిన్యపు పరిస్థితిని మనం గమనించగలుగుతాం. యేసు ప్రభు వారి దగ్గరికట కొంతమంది పిల్లలను తీసుకొచ్చారట. యేసు ప్రభు శిష్యులు ఏం చేస్తున్నారంటే వారిని గద్దిస్తున్నారు. ప్రభు అంటారు, వారిని గద్దించకండి, చిన్నపిల్లలు ఇలాంటి వారిదే కదా రాజ్యం అని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించారట. 18వ అధ్యాయంలో ఒక కుర్రాడిని తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో నిలబెట్టి పరలోక రాజ్యంలో ఇలాంటి వాడే ఉంటాడు అని చెప్పారు. ఇది గుర్తుంది వాళ్ళకి. అందుకనే ఈ 19వ అధ్యాయంలో ఆ పిల్లల్ని దగ్గర రానిట్లేదు. మరి ముందు బుద్ధి చెప్పినప్పుడు ఏం చేయాలి? పిల్లలంటే యేసుప్రభుకి చాలా ఇష్టం, ఆయనే పిలుచుకొచ్చాడు ఈ కుర్రోడిని. ఇప్పుడు ఆయన దగ్గరికి పిల్లలు వస్తానంటున్నారు, తల్లిదండ్రులు కూడా యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి ముట్టాలని చూస్తున్నారు అని ఆలోచన కలిగిన వారు అయితే, ముందు జరిగిన సన్నివేశమే కనుక వాళ్ళకి బుర్రకి ఎక్కుంటుంటే తప్పకుండా ఆయన దగ్గరికి తీసుకొచ్చి, ప్రభువా పిల్లలు వస్తానని పంపిస్తామని వాళ్ళ తల్లిదండ్రులు అడవడి చేస్తున్నారు, తీసుకురమ్మంటారా అండి అని అడగాలి కదా. ఏయ్ రావద్దు, ఎల్బడే అని గద్దిస్తున్నారు. కానీ ప్రభు అంటారు, చిన్నపిల్లల్ని అభ్యంతరం పెట్టద్దు, నా దగ్గరికి రానియండి అని. ప్రభు ప్రేమ ఎంత గొప్పది. వాస్తవానికి దాని అర్థం మనం గమనించగలిగితే, చిన్నపిల్లలకు ఉండేటువంటి ఆ ఉన్నతమైన మనసు, ఔన్నత్యపు హృదయం, కల్మషం లేని మనస్తత్వం మనం గమనించగలుగుతాం. యేసు ప్రభు చిన్నపిల్లలను ఎంతగా ప్రేమిస్తున్నాడో, వారిని దీవించాలని ఎంతగా కోరుతున్నాడో శిష్యులకి ఇంకా అర్థం కాకపోవడం కొద్దిపాటి విచారమే. వారు బలం, హోదా వారిలో ఉంది అనేది దేవుని ఉద్దేశం కాదు. బలం, హోదా ఏమీ లేని మనస్తత్వం వాళ్ళకు ఉంది. అలాంటి వారితో సమయాన్ని గడపడానికి యేసు ప్రభు వారు ఎప్పుడు ఇష్టపడుతున్నాడు. ఏ సమయంలోనైనా ఆయన సన్నిధికి రావడానికి చిన్నపిల్లలకు ఆహ్వానం ఉంది.
వారిని తనతో ఉంచుకోవటానికి ఆయనకి ఎంతో ఉల్లాసకరంగా కూడా ఉంటుంది. వారి పైన చేతులుంచి ఆశీర్వదించాడు. మనోడు గమనించాలి, ఆశీర్వదించాడు కానీ బాప్తిస్మం ఇవ్వలేదు. పిల్లలకు బాప్తిస్మం ఇస్తున్నారు ఈ రోజున, చైల్డ్ బాప్తిస్ అంటున్నారు. పిల్లలకు బాప్తిస్మం ఇవ్వకూడదు. ప్రభు ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. ఆయన వాక్యానికి విరుద్ధమైన పనులన్నీ చేస్తూ కొత్త సిద్ధాంతాలు బోధిస్తున్నారు. వాక్యానికి విరుద్ధంగా బ్రతకదు, దైవ మార్గంలో నడవండి. పిల్లలు అనగా మరింత చిన్న వయసు, వారికి మంచి చెడు కూడా తెలియని వయసు. యేసుప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏ మంచి కార్యం చేయాలంటావు అని అడిగారు. ప్రభు అంటారు, మంచి కార్యాలను అడుగుతున్నావు, మంచివాడు ఒక్కడే దేవుడు, మరి నువ్వు నిత్య జీవంలో ప్రవేశించాలి అని అంటే ఆజ్ఞలన్నీ గైకొనాలి, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా అన్నారు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఇలాగున్న చెప్పబడిన 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావా అని అంటే అంటాడు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే అనుసరిస్తున్నాను అంటాడు. ఇంక నాకేం కొదువా? ఏం కొదువు లేదు. నిత్య జీవానికి బహు సమీపంగా ఉన్నాడు అతడు. అయితే ప్రభుకి సంతోషం కలిగిందట. వాక్యాల ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారం నేను బ్రతుకుతున్నాను అని తన రుజువును కనబరుచుకుంటే ప్రభు వారికి సంతోషం ఇచ్చి, మంచిదే, అయితే నువ్వు ఇంకా కొంచెం పరిపూర్ణతలోనికి రాలేదు, ఒక విషయం చేస్తే పరిపూర్ణుడు అయిపోతావు అన్నాడు. అది పెద్ద ఏం కష్టం, ఇన్ని చేసిన ఎవరు చేయలేనా చెప్పండి అంటే, నీకు చాలా ఆస్తి ఉంది కదా, అది అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసాయి, నన్ను వెంబడించాను. సింపుల్గా ప్రభుని వెంబడించడానికి అతని దగ్గర ఉన్న నువ్వు విడిచిపెట్టాలంతే. ఈ రోజున ప్రభుని వెంబడించాలి అని అనుకుంటే అన్ని పట్టుకుని ఉంటున్నావు, ప్రభుని ఎలాగ వెంబడించగలుగుతావు? త్యాగం నీలో ఉండగలిగితేనే కార్యాన్ని చూస్తావు. వాడికంటే చాలా ఫీలింగ్ కలిగిందట, నాకు చాలా ఆస్తి ఉంది అని. ఆస్తి ఉంది గనక ఆస్తిని పేదవారికి ఇవ్వలేకపోయాడు, చివరికి నిత్య జీవాన్నే కోల్పోయాడు. చిన్నప్పటి నుంచి వాక్యానుసారంగా జీవిస్తున్నానని చెప్పిన ఆ యవనస్తుడు యేసు ప్రభు వారు చెప్పిన ఒక్క మాట ఆ పరీక్షలో ఓడిపోయాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. శాశ్వత జీవితం తన జీవితంలో నుంచి పొందకుండా బయటికి వెళ్ళిపోయాడు. అతడు ఆ గొప్పతనాన్ని గ్రహించలేకపోయాడు. అందుకే ప్రభు అంటాడు, దేవుని ధనాన్ని ఎవరు సేవించలేదు. మత్తయి సువార్త 6:24 నువ్వు సిరికి దేవునికి దాసులుగా ఉండలేవు. దేవునికి దాసులుగా ఉండాలంటే సిరి నీకు అవసరం లేదు. సిరి నువ్వు కోరుకుంటే దేవునికి దాసుడిగా ఉండలేవు. మనమందరం కూడా ఇలాంటి పరీక్షకు గురవుతూ ఉంటాం. దేవుడిచ్చిన డబ్బులు, ఆస్తి, అది ఎంత ఎక్కువైనా తక్కువైనా వాటితో ఏం చేస్తామనే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రతి క్షణం ప్రతి దినం ధనం 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 అని, ధనం మనం అని ఆలోచన చేస్తావే, దాన్ని విడిచిపెట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది. అతను ఫీల్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ప్రభు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే సూది బెజ్జం, సూది అంటే మనం వాడే సూది కాదండి. యెరూషలేములో సూది బెజ్జం అనేటువంటి ఒక ద్వారం ఉంది. అది బాగా చిన్నగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది. అందులో దూరాలంటే నడు వంచి దూరాలి. ఒంటె దూరాలి అంటే కిందన పాకురుకుంటూ ఉండాలి. కాబట్టి అందులో దూరం కష్టం అవుతుందంట. అందుకే అంటున్నాడు, సూది బెజ్జంలో ఒంటె దూడమైనా సులువే కానీ ధనవంతుడు రక్షించబడడం, పరలోకంలో ప్రవేశించడం కష్టం అని. నిజం. మరి అలాగైతే ఎలా ప్రభువా
మరి ధనవంతులు పరలోక రాజ్యంలోకి వెళ్ళరా? కష్టం అంటే కష్టం అనే మాటను కొంచెం సులువు చేసుకోగలిగితే, వాళ్ళు దాని కొరకు ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. తప్పకుండా వాళ్ళు కూడా వెళ్తారు. అబ్రహాం ధనవంతుడు, యోబు ధనవంతుడు, కానీ వారు దేవునికి వారి జీవితాలను ఇచ్చారు. అందుకే నిత్య జీవానికి వారసులుగా, హక్కుదారులుగా ఉండగలిగారు. ధనం నీకు అడ్డేసేస్తుంది అనుకుంటే, అడ్డు లేదు అనుకుంటే, ఎంత ధనం ఉన్నా ప్రభుని వెంబడించవచ్చు. జక్కీ ధనవంతుడు, ధనం మీద మనసు పక్కన పెట్టాడు, యేసుప్రభుని వెంబడించాడు. మనం కూడా ఒకవేళ ధనవంతులం అయి ఉంటుంటే, దేవునికి అడ్డైపోతుంటే ఆ ధనాన్ని పక్కన పెడితే ప్రభు వారిని మనం చేరుకోగలుగుతాం. పేతురు గారు అంటారు, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించామే, మాకు ఏం కలుగుతుంది అంటావు? మాకేమిస్తావు? అన్నీ వదిలేసుకున్నాం మేము అన్నారు. ఆయన అంటారు, పునరుద్ధానం ముందు మహిమ కలిగిన దేవుని కుమారుడు సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడే, అప్పుడు నన్ను వెంబడించేటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మీకు 12 సింహాసనాలు ఇస్తాను. ఆ సింహాసనాల మీద మిమ్మల్ని కూర్చొని పెడతాను. ఒకవేళ నా నిమిత్తం, నా నామం నిమిత్తం, నా సువార్త నిమిత్తం పిల్లలైనా, తల్లిదండ్రులైనా, అక్కలైనా, భూములైనా ఏదైనా విడిచిపెట్టగలిగితే 100 రెట్లు పొందుకుంటాడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవం కూడా పొందుకుంటాడు. నా నిమిత్తం, సువార్త నిమిత్తం అనే ప్రభు మాట చాలా విలువైనది. ఈరోజు దేవుని పని చేయడానికి, సువార్త చేయడానికి నేనెందుకు వస్తాను, నాకేం పని ఉంది అనుకుంటాడు. దేవుని కొరకు కనుక నువ్వు రాగలిగితే 100 రెట్లు ఆశీర్వాదం కలుగుతుందట, 100 రెట్లు ప్రభు అనుగ్రహిస్తాడట, నిత్య జీవం కూడా ఇస్తాడట. మరి నిత్య జీవం ఇచ్చే దేవుని ఆలోచనలో మనం ఉండి దేవుని మార్గంలో కనుక సాగగలిగితే ఆయన కృప అత్యధికంగా కుమ్మరించబడతాం. ఇహమందు 100 రెట్లు నిత్య జీవం ఉంటుంది. కనుక ఆయన కొరకు, ఆయన పని కొరకు ఆరాటపడేవారుగా ఉందాం. వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుని కోసం త్యాగం చేసేవారిగా మార్చబడతాం. పేతురు వలె మేము అన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం అనే ఒక గొప్ప సంతోషం కలిగిన వారిగా ప్రభుని వెంబడిందాం. నిత్య జీవ వారసులుగా బ్రతుకుదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిట్లో దీవించును గాక. ఆమేన్.